హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ స్టిక్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టిక్స్ మనకి తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం స్వీట్ కార్న్స్ నుంచి గింజలన్నింటినీ కూడా సెపరేట్ చేసుకుని టూత్ పిక్స్కి ఇలా గుచ్చుకొని పెట్టుకోవాలి. మనకి టూత్ పిక్స్కి ఎన్ని గింజలు అయితే పడతాయో అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా ఫిల్ చేసుకున్న ఈ గింజలన్నింటినీ కూడా మనం ఏదైనా ఒక బౌల్లో వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ అన్నిటినీ కూడా వేసుకుని దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మనం ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే స్వీట్ కార్న్స్ అనేవి కమ్మగా ఉంటాయి మనం తినేటప్పుడు. ఇలా రోల్ బాయిల్ అవుతుంది కదండి. ఇలా మనకు ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్ తీసుకుని ఈ సెపరేట్ బౌల్లోనే మనం 1.5 స్పూను బియ్యం పిండి, అలాగే 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి పై లేయర్ క్రిస్పీగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా, పై లేయర్ కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఉప్పు, అలాగే మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఈ స్వీట్ కార్న్కి మనకి కారం పౌడర్ కన్నా కూడా ఇలా మిరియాల పౌడర్ వేసాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పొడిపిండిలోనే ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి. జస్ట్ స్వీట్ కార్న్కి ఈ పిండి అనేది జస్ట్ కోట్ అయితే సరిపోతుంది మనకి. ఇదిగోండి, జస్ట్ ఇలా కోట్ చేసుకోవాలంతే. మరి మనం వాటర్ పోసేసి కలిపేసామంటే లేయర్ మొత్తం కూడా స్వీట్ కార్న్కి పట్టేసి టేస్ట్ అనేది స్వీట్ కార్న్ టేస్ట్ తెలియదు మనకి. ఈ విధంగా లేయర్ లాగా పట్టేలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకునే స్టిక్స్ అన్నిటినీ కూడా ఆయిల్కి సరిపడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి 2 సైడ్లు కలుపుకుంటూ మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాగే ఉన్న స్వీట్ కార్న్ స్టిక్స్ అన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్నాము అంటే ఎంతో టేస్టీ అయిన స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీనిపైన ఒక చిటికెడు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కనుక జల్లుకున్నారు అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన రేఖా హోమ్ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.